ఇక్కడ హైడ్రా బిల్డర్ మధ్యలో ఒక కస్టమర్, ఒక సగటు మధ్యతరగతి వాడు మొత్తం జీవితం అంతా డబ్బులు కూడా పెట్టుకొని ఒక అపార్ట్మెంటో లేకపోతే ఒక ఇండివిజువల్ ఇల్లు కొనుక్కుంటే హైడ్రా వాళ్ళు వచ్చి కూల్ చేయడమో లేకపోతే బిల్డర్ ఆయన కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. హైడ్రా కూల్చింది నేనేం చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక అంటే కస్టమర్ వైజ్గా ఇప్పుడు ఎలా ఉంటుందనంటే మనం ఓవరాల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి. ఒకరు ఇద్దరు ఏంటి అనేది ఎవరు ఏంటి అనేది కూడా నాకు తెలియదు. బట్ ఒకటి ఏమవుతుందనంటే ఈ ఓవరాల్గా చేసినప్పుడు పర్మిషన్ అనేది క్లారిటీ తోటి ఉండి ప్రాపర్గా ఉన్నప్పుడు నిజంగా చెప్పాను, నేను అదే చెప్పున్నాను, ఒక రిజిస్టర్డ్ అయిన ప్రాజెక్ట్ అని అంటే ఇది ఆథెంటిక్. అటువంటప్పుడు తప్పులు అనేది రెరా అథారిటీ చూస్తుంది. అక్కడ మనం ఏ కస్టమర్ కూడా నష్టం జరగదు. ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా ఏమవుతుంది, రెరా వైపు నుంచి తీసుకున్న డెసిషన్ తోటి ఆ బిల్డర్ కాంపెన్సేట్ చేస్తాడు. కానీ ఇక్కడ 99.9% ఆఫ్ బిల్డర్స్ ఎవరు కూడా నాకు తెలిసి దాన్ని తప్పు చేసి, ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకి జియో నెంబర్ 86 వచ్చిన తర్వాత సెట్ బ్యాక్స్ మనకు స్టాండర్డైజ్ అయిపోయినాయి. ఒకప్పుడు పర్మిషన్ తీసుకుంటే ఎట్లుండేదని అంటే మనకి ఆ పర్మిషన్ ప్లాన్ ఒకలా ఉండేది, ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ వేరే ఉండేది. ఇప్పుడు జియో 86 వచ్చిన తర్వాత 100% యాజ్ ఈజ్గా మెయింటైన్ అవుతుంది. ఆ 10% డీవియేషన్ అనేది క్లాజ్ తోటి ఉంది కాబట్టి బై ఛాన్స్ ఎవరన్నా ఒక 1-2% అయినా కూడా పెనాల్టీ కట్టి రెగ్యులరైజ్ అవుతుంది. సో ఈ సిస్టమ్ లోపల ఉన్నప్పుడు మనకి ఓవరాల్గా సెట్ బ్యాక్ డీవియేషన్స్ లేదు, బిల్డింగ్ ప్లాన్ డీవియేషన్స్ లేకుండా దాదాపుగా 2006 నుంచి వ్యవస్థ బాగున్నది. దాంతో చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంక్రోచ్మెంట్ చేసి నాకు లాభం అవుతుంది అనుకునే వాళ్ళు 0.001% కూడా ఉండరు నాకు తెలుసు. అంటే మీరు చెప్తున్నారు రెరాలో కొనుక్కున్న వాళ్ళకే మేము న్యాయం చేయగలుగుతామని మీరు చెప్తున్నారు. రెరాలో మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు చిన్న చిన్న బిల్డర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు అదే ఉంటుంది. ఇక్కడ ఒక చెప్తాను నేను, అక్కడ లేక్ ఉంటుంది, లేక్లో ల్యాండ్ ఎంక్రోచ్ అయి ఉంటుంది. అక్కడ ఎవరో ఇండివిజువల్ పర్సన్ తీసుకొని దానికి అది ఈవెన్ ఎల్ఆర్ఎస్ అయి ఉన్నదా లేదా తెలియదు, ఆ ల్యాండ్కి టైటిల్ ఏంటి అనేది మనకు తెలియదు. అక్కడ 5-6 ఇండిపెండెంట్ హౌసెస్ కట్టి దాని మార్కెట్లో అమ్మితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అది తప్పే కదా. తప్పు. అటువంటిప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అటువంటి దాని మీద మనం ఏం చేయలేము. అలాంటి బిల్డర్లు మీరు కట్టడి చేయడానికి ఏం లేదా, ఓన్లీ రెరా వరకే మనం ఎటువంటిది కట్టడి చేస్తామని అంటే ఫస్ట్ మనకి మన మెంబర్లు అయినా కూడా ఒకటి తప్పు ఒప్పులు అనే దాని మీద గైడ్ లైన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయమని గైడ్ చేయగలుగుతాం. అంతేగాని వాళ్ళు ఏం చేసిండ్రు, తప్పు చేసిండ్రు, ఒప్పు చేసిండ్రు అని క్రెడా హైదరాబాద్ ఎప్పుడు కూడా చూడలేదు. బట్ ఓవరాల్గా జనరల్ గైడ్ లైన్స్ ఇది ఉన్నది. ఒక బిల్డరు ఒక సిస్టమ్ మీద ఫాలో కావాలనేది మన గైడ్ లైన్స్ సెట్ చేసుకుంటాం. దాన్ని బట్టేసే మెజారిటీ దాదాపుగా 90% ఆఫ్ ద బిల్డర్స్ అంటే ప్రాజెక్ట్స్ అయ్యేది మన క్రెడా హైదరాబాద్ మెంబర్స్ తోటే. దాదాపుగా అందరూ మంచి ఒక రెప్యుటేషన్ తోటి కడుతున్నారు, ఒక క్వాలిటీ కాన్షియస్ తోటి కడుతున్నారు. ఈవెన్ చెప్పాలంటే మెట్టు పెట్టి ఎదుగుతూ వస్తున్నారు. ఒకప్పుడు 5 స్టోరీడ్ బిల్డింగ్ కట్టడానికి ఉన్నది ఈరోజు 50 అంతస్తులు కడుతున్నారంటే వాళ్ళ కష్టం లేకుండా అంత దాకా రారు, ఆ క్వాలిటీ లేకుండా రారు. అట్లా అని చెప్పేసి ఇటువంటి చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్ చేస్తే అని కాదు. ఇప్పుడు 100 కోట్లు పెట్టి నియోపోలిస్లో ల్యాండ్ కొన్నప్పుడు ఆ తప్పు పని చేసి అటువంటి డబ్బులు ఇరికించుకోవడం ఇంకో దగ్గర ఎందుకనేది ఆయన ఆలోచనలతో ఉంటారు. కాబట్టి ఏ బిల్డర్ కూడా స్వతహాగా ఇటువంటి చేయాలనేది ఉండదు. కానీ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3-4 హౌసెస్ కట్టినా, లేకపోతే 300 గదాల ఇండిపెండెంట్ హౌస్ కట్టినా అది రెరా పర్వ్యూలకు వస్తలేదు. దాంతో వాళ్ళు ఏంటి, ఎవరో బిల్డరే కాదు, ఇండిపెండెంట్గా ఏ మనిషి అయినా కట్టవచ్చు, అతను అమ్ముకోవచ్చు. అటువంటి ఎంక్రోచ్మెంట్లకి ఏ వ్యవస్థ కూడా మనం సపోర్ట్ చేయదన్నమాట. అందుకోసం కొనే కస్టమర్లు ఎప్పుడు కూడా ఏం చేయాలని అంటే ఏదైనా కూడా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీకి పోయి, లేదు స్టాండ్ అలోన్ బిల్డింగ్కి పోవాలా, దాని పర్మిషన్ సిస్టమ్ సరిగ్గా ఉన్నదా లేదా చూడాలా, దాని లీగాలిటీ ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలా. అటువంటిది ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇవాళ రేపు ఏమవుతుంది అంటే వ్యవస్థ మంచిగానే ఉన్నది, ఎడ్యుకేట్ అవుతున్నారు రోజు రోజుకి. ఎక్కడో ఒకరిద్దరు చేసే తప్పులకి ఓవరాల్గా వ్యవస్థ మీద ఇంపాక్ట్ పడకూడదు అనేది అయితే నా. అంటే ఒక కస్టమర్కి ఏం చెప్తారు ఒక ఇల్లు తీసుకోవాలంటే? మెయిన్గా ఒక కస్టమర్ చూసుకోవాల్సిన అంశాలు ఏంటి ప్రధానంగా? ఉన్న పరిస్థితి లోపల ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ లీగాలిటీ అనేది చూసుకొని అయితే అంత డెప్త్గా పోయి నాలెడ్జ్ తోటి ఎవరు చెయ్యరు. మాక్సిమం ఎవరికి ఉండదు, లీగల్ నాలెడ్జ్ ఎవరికి ఉండదు. జస్ట్ అప్పుడు మనం బిల్డర్లు ఏదో చెప్తా ఉంటారు అమ్ముడు పోవడానికి, వాడు కూడా అంత ఎవరికి కూడా అంత డీప్గా పోయి దాంతో చేయడానికి లేదు. కానీ
ఫస్ట్ మార్కెట్లో రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్ ఏందనేది మనకు తెలిసిపోతుంది ఈజీగా. ఉమ్, ఏ టైప్ ప్రాజెక్టులు ఇంతవరకు కట్టి ఉన్నాడు అనేది కళ్ళ ముందు కనబడుతుంది. తర్వాత ఇప్పటివరకు డెలివరీ ఏం చేసిండు అనేది కనబడుతుంది. మూడోది ఏం చేస్తాం అని అంటే అక్కడే దాని కంటిన్యూషన్ లోపల కండ్లు మూసుకొని రెరాలో నువ్వు తీసుకునే ప్రాజెక్టు రిజిస్టర్ అయింది అని అంటే ఇంకా అంతకు మించిన అష్యూరెన్స్ ఏ కస్టమర్కి కూడా లేదు. ఓకే. ఎందుకంటే రెరా కూడా మన దగ్గర మంచిగా ఇంప్లిమెంట్ అవుతుంది. మా అఫీషియల్స్ కూడా దాని తగ్గట్టుగా మంచి స్ట్రిక్ట్గా యాక్షన్ ప్లాన్ తోటి ఉన్నారు. సో అటువంటప్పుడు ఒకటే నేను చెప్పేది, ప్రతి కస్టమర్ కూడా కొనాలనుకున్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఎ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టా కాదా అని చూసుకుంటే చాలు. దట్ ఓన్లీ సాల్వ్స్ ఎవ్రీ ఇష్యూ. అంటే రెరా ఎలాంటి న్యాయం చేయగలుగుతాయి కస్టమర్కి? ఒకవేళ మీరు అన్నట్టు అక్కడ సంబంధించి బిల్డర్ కానీ కస్టమర్కి ఏదైనా ఇష్యూస్ జరిగితే రెరా ఎలాంటి న్యాయం వాళ్ళ కస్టమర్? డబ్బు వాళ్ళకు వచ్చేట్టు బాధ్యత తీసుకుంటారు. వాళ్ళ డబ్బు నష్టపోకుండా చేసే బాధ్యత తీసుకుంటారు. 100% దట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ విల్ గివ్ రెరా. అందుకే రెరా ఉన్నది కస్టమర్కి బిల్డర్కి మధ్యలో ఉన్న ఇష్యూలు ఉన్నప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేయడానికి రెరా ఉన్నది అనమాట. ఆ రకంగా చూసినప్పుడు మన దగ్గర రెరా ఈజ్ ఫంక్షనింగ్ రియల్లీ వెల్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో చూస్తుంటే ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే సిటీలో ఎటు సైడ్ వెళ్తే బాగుంటుందండి? మేజర్గా వెళ్ళానంటే మనకి ఇప్పటి వరకు ఉన్న సెంటిమెంట్స్ ప్రకారం అయితే వెస్ట్రన్ పార్ట్ ఈజ్ మోర్ ఫోకస్డ్ అనమాట. అయితే ఇక్కడ వెస్ట్రన్ పార్ట్ లోపల కూడా మనం చూసుకోవాల్సింది ఎట్లా అని అంటే హైటెక్ సిటీ సరౌండింగ్స్ కానీ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోపల చూసినప్పుడు అనుకోకుండా అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి కాబట్టి అక్కడ కొంత ప్రైస్, ఇంకోటి అది కూడా ఏంటంటే రెగ్యులర్గా ప్రైస్ పెరిగింది అనేది కాదు, ద వే ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ కమింగ్ అప్. అంటే ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ద ఎమ్యూనిటీస్ ద బిల్డర్స్ ఆర్ ప్రొవైడింగ్ ఈజ్ హై అనమాట. సో అక్కడ కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నాయి. కానీ మనకి ఓవరాల్గా చెప్పాలంటే అక్రాస్ ఇండియాలో వీఆర్ ఇన్ నెంబర్ 2 పొజిషన్ ఇన్ ద ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ అనమాట. అయితే ఆ పర్టికులర్ పార్ట్ లోపల అది మనం అవసరానికి ఉన్న వాళ్ళు కొనుక్కుంటారని వదిలేయచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే అప్కమింగ్ ఏరియా కింద కొల్లూరు ఉంటుంది. కొల్లూరుని నౌ పీపుల్ కెన్ థింక్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఓవర్ దేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మోకిలా ఇది వెస్ట్రన్ పార్ట్ లోపల. ఈ మోకిలా వరకు ఇవి చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంత ఏరియా లోపల రీజనబుల్ ప్రైసింగ్ తోటి కొంత దొరుకుతున్నాయి. అయితే ఇక్కడ గవర్నమెంట్ కూడా దృష్టి సాధించి చేయాల్సింది ఇప్పుడు తెల్లాపూర్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ ఇట్లా ఓపెన్ పెళ్ళి ఆ ఏరియాలో కూడా అక్కడ పొటెన్షియల్ ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలని అంటే వెస్ట్రన్ పార్ట్ లోపల పర్టికులర్లీ సౌత్ వెస్ట్ లోపల ఇంత గ్రోత్ ఉన్నప్పుడు అక్కడ కావాల్సిన బేసిక్ నీడ్స్, ఇప్పుడు వాటర్ ఉన్నది, వాటర్ కూడా ఫ్యూచర్ అంత పాపులేషన్ వస్తుంటే మనం ఎట్లా ప్రొవైడ్ చేయగలం. తర్వాత డ్రైనేజ్ ఫెసిలిటీ, ఇప్పటి వరకు కొన్ని బిల్డింగ్లు కంప్లీట్ అయిపోతుంటే దానికి డ్రైనేజ్ ఫెసిలిటీ వస్తలేదు. సో దాంతో పాటుగా చెప్పాలని అనుకుంటే మనకి పవర్ సప్లై ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇది నిజంగా ప్రాపర్గా సెట్ అయ్యామంటే కొల్లూరు ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. తర్వాత ఏమవుతుందని అంటే ఈ రోజుకి కూడా ఏమవుతుందని అంటే అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఉంటుంది. ఇల్లు నాకు దూరమైన తక్కువలో దొరుకుతుంది, తర్వాత నా ఉద్యోగానికి మెట్రో లాంటి దాంట్లో వస్తే బాగుంటుంది అని అనుకుంటే ఈస్టర్న్ హైదరాబాద్ టువర్డ్స్ మనకు ఉప్పల్ గట్కేసర్ రూట్ లోపల క్వైట్ రీజనబుల్ ప్రైసింగ్ లోపల మనకి ఇవన్నీ వేరే స్టేట్స్లో అయితే అసలు దాంట్లో సగం ప్రైస్కి కూడా డబుల్ ప్రైస్కి కూడా దొరికాయి. అటువంటిది మనకి ఆ ఉప్పల్ నుంచి గట్కేసర్బో కానీ నాగోల్ కానీ ఆ ఏరియాలలో ఉంటాయి. అయితే అక్కడ కొనుక్కుంటే మనకి రీజనబుల్ ఉంటుంది. ఒకటి ఓన్లీ ప్రాబ్లం ఇది ట్రాన్స్పోర్ట్ అనమాట. అయితే ఇది ఇట్లా చేసినప్పుడు ఇంకా ఫ్యూచర్ లోపల సదర్న్ పార్ట్ పికప్ అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనే స్పెక్యులేషన్ ఉండడంతో తర్వాత మళ్ళీ మనకి ఆ ఈ సిటీ లోపల కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావడంతో అక్కడ కూడా దాంతోపాటుగా దట్ ఈస్ ఆల్సో ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అనమాట. అయితే ఈ ఏరియాలలో కొనుక్కుంటా ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ కోసం చూడాలంటే మాత్రం నార్దర్న్ పార్ట్, ఏది జినం వ్యాలీ, షామీర్పేట్, దిట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఇన్వెస్ట్మెంట్కి. ఎందుకనంటే ఇప్పుడు మనకి సిద్దిపేట నుంచి ప్రజ్ఞాపూర్ ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోయింది సిటీకి. ఇప్పుడు అది ఒకవేళ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే కానీ శాంక్షన్ అయిపోయిందా, ఆల్మోస్ట్ అది వర్క్ కానీ స్టార్ట్ అయినా తర్వాత ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేసిన ఆ ఏరియాకు ఉండే ట్రెమెండస్ పొటెన్షియల్ అనమాట అది. సో దట్ ఈస్ ఫ్యూచర్లో మనకి అవకాశాలు బాగుంటాయి. సో ఈ సిటీ లోపల ఏమైతే రింగ్ రోడ్ పెరిఫరల్లో ఆనుకొని ఎనీవేర్ మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఓఆర్ఆర్తో వచ్చిన అడ్వాంటేజ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సిటీ వీ కెన్ రీచ్ విత్ ఇన్ 30 minutes.
అందుకోసమని ఉన్న ఏరియాలలో ఈవెన్ ఇప్పుడు మల్లంపేట తర్వాత పటాన్చెరు ఏరియాలో కూడా కొనుక్కుంటున్నారు. అది కూడా ఏమవుతుంది, ఇప్పుడు బాచ్పల్లి మియాపూర్ కనెక్టివ్ నుంచి తీసుకొచ్చేస్తే మల్లంపేట ఒకప్పుడైతే ఏమి ఊరు అది, షంబీపూర్ మల్లంపేట ఇవన్నీ గిట్ల ఏంటంటే ఆ పొటెన్షియల్ ఎట్లుంది అని అంటే ఇప్పుడు అక్కడ హౌసింగ్ అని అంటే ఒక ఊర్లే తయారైపోతున్నాయి. సో అది కూడా ఏమైంది, దాంతోపాటు మనకి రింగ్ రోడ్ కనెక్టివిటీ తోటి హైటెక్ సిటీ విత్ ఇన్ 30 minutes లోపల వస్తున్నారు. సో అక్కడ కూడా మంచి ఇప్పుడు ఐటీకి సంబంధించినంత వరకు మెజారిటీ ఏంటంటే కొంత అఫోర్డబిలిటీ ఉన్నది కాబట్టి మియాపూర్, బాచ్పల్లి, మల్లంపేట్ తర్వాత సుల్తాన్పూర్ ఏరియాలో వచ్చే ప్రాజెక్టులలో బాగానే పోతున్నాయి. సో ఇవన్నీ సిటీ అంతా కూడా స్ప్రెడ్ అవుట్ అవుతుంది. బట్ ఓవరాల్గా ఏంది అని అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదన్నా అనుకున్నా కూడా కొల్లూరు ఏరియా అయితే ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. మోకిలా ఒకటి ఏందనంటే ఒక డ్రాబ్యాక్ ఉన్నది మోకిలాతో. మోకిలాలో ఒక ఎంప్లాయీ కొనుక్కుంటే ఒక 20,000 వరకు యాడ్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పడతాయి దానికి. అప్పుడు గవర్నమెంట్ దీనికి తగ్గట్టుగా ఏం చేయాలంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ లాస్ట్ మైల్ కనెక్టివిటీలు పెంచాలి. ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే నేను అలాంగ్ విత్ హైదరాబాద్తో పాటు గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఐఎమ్ విత్ హెచ్సిఎస్సి, హైదరాబాద్ సోషల్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటాం, హైదరాబాద్ సిటీ పోలీస్, దాని ట్రాఫిక్ ఫోరంకి జాయింట్ సెక్రటరీ నేను. సో దాన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నిర్మాణ రంగానికి హెల్ప్ చేసే విధంగా ట్రాఫిక్ ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, దాన్ని ఏ దిశలోపల అడ్రస్ చేస్తే డిపార్ట్మెంట్కి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. చూస్తున్నాం మనం, వర్షం పడుతుంటే మొత్తం ఐటీ పీపుల్ అంతా దాదాపు 3 గంటలు అనొద్దు, కానీ వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ అండ్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళ కష్టం అనేది లేకపోతే ఈరోజు మనం ఇట్లా ఉండలేం. వర్షాలు వచ్చినా ట్రాఫిక్ ఓవర్లోడ్ అయిపోయిన, ఇప్పుడు ఇంత పాపులేషన్ పెరుగుతుంది, ట్రాఫిక్ రోడ్లు పెరగల. ఇంకా అదృష్టం బాగుండి మనకు ఆ టైం లోపల చేసిన కొత్త ఫ్లైఓవర్లు అయితేమి, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు అయితేమి, అండర్ పాస్లతోటి కూడా ఉండంగా ఇట్లున్నది అని అంటే అసలు ఏం లేకపోతే మన పరిస్థితి ఏందని అది ఆలోచించాలి. అయినా డిపార్ట్మెంట్ చాలా కష్టపడుతుంది. వాళ్ళకి ఎటువంటి సహాయకారాలు ఇస్తే బాగుంటుంది అనే దాని మీద మేమందరం కూడా కొంతమంది శేఖర్ రెడ్డి మేమందరం దాంట్లో వాలంటీర్గా జాయిన్ అయిపోయి వీఆర్ హెడింగ్ దిస్ ఆర్గనైజేషన్ అనమాట. దానికి నేనేం పర్టికులర్గా నా ఆలోచన ఏంటంటే ఈ ట్రాఫిక్ ఇష్యూని ఏ రకంగా అడ్రస్ చేయొచ్చు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది మనం ఎట్లా డెవలప్ చేయొచ్చు, గవర్నమెంట్ అటువంటిప్పుడు ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. ఇప్పుడు మెట్రో ఉన్నది, మెట్రో ఒక పర్టికులర్ ఏ డెస్టినేషన్ టు బి డెస్టినేషన్ పోవాలా, ఆ పోతే బాగానే ఉన్నది. మరి నా ఇల్లు ఎక్కడో దూరంగా ఉన్నది, నేను అక్కడ నుండి ఏకి ఎప్పుడు రావాలా, మళ్ళీ బీలో దిగిన తర్వాత నా ఇంటికి ఎట్లా పోవాలా, నా ఆఫీస్ ఇంకో దగ్గర ఉంటే, ఇవన్నిటికీ ఏంటంటే కనెక్టివ్ మెకానిజం కానీ చేయాలనుకుంటే మనకు ఆర్టీసీ, తర్వాత మెట్రో, తర్వాత ఈ ఆఫీస్ స్పేస్కి ఉండే ప్రైవేట్ సెటప్, ఇవన్నీ కోఆర్డినేషన్ చేసి ఒకవేళ ట్రాఫిక్ మనకి ఏందనంటే రెగ్యులర్గా యూజ్ చేసే ఇండివిజువల్గా ఒక పర్సన్ యూజ్ చేసే కారణం మినిమైజ్ చేసి ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద డెవలప్ చేసినప్పుడు 30% వెహికల్ పాపులేషన్ తగ్గినా కూడా దట్ ఆల్సో హెల్ప్. అదొక ఆలోచన. ఇంకోటి కూడా ఏమవుతుందనంటే ఇప్పుడు రెగ్యులర్ ఫ్లో లోపల పోయినప్పుడు లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఉన్నప్పుడు డిపార్ట్మెంటల్గా మ్యాన్ పవర్ తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు వాళ్ళకి టెక్నాలజీ మీద ఎట్లా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకేందంటే డ్రోన్స్ వచ్చినాయి, తర్వాత ఈ కెమెరాలతోటి కూడా సెన్సార్ కెమెరాలతోటి డెన్సిటీ ఐడెంటిఫై చేసి ట్రాఫిక్ అంటే సిగ్నల్ టు సిగ్నల్ ఐడెంటిఫై చేసి ఆ స్మూత్ ఫ్లోకి ఎట్లా చేయాలి, ఇటువంటి కొన్ని ఆలోచనలతోటి ఒక ట్రాఫిక్ సమ్మిట్ అనేది కూడా మేము పెట్టబోతున్నాం. దానికి ఏంటంటే ఓవరాల్గా దీనికి గవర్నమెంట్కి కొన్ని సబ్జెక్టు రిలేటెడ్ పాలసీ ఇనిషియేటివ్స్ మీద రికమెండేషన్స్, అది కొన్ని ఇంటర్నేషనల్ స్పీకర్లు కూడా వచ్చేటట్టు చేస్తున్నాం. ఇవన్నీ కొన్ని చేసుకుంటూ పోతే ఈ సిటీకి ఏ రకంగా దోహదపడుతుంది అనే దాని మీద ప్రయత్నం ఇదన్నమాట. బట్ ఓవరాల్గా చెప్పాలంటే హైదరాబాద్ మనకి బాగానే ఉంది. ఇంకా దీన్ని అడ్రస్ చేసుకొని అర్థం చేసుకునే విధానంలోకి మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు.